హాయ్ ఎవరివన్ ఫ్రెండ్, నేను వీరలవ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను. ఒకసారి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాము. ఎన్ని గేదెలు ఉన్నాయి, గేదెల ధరలు ఎట్లున్నాయో, ప్రజెంట్ సంక్రాంతి సీజన్ కదా, గేదెల ధరలు ఏమైనా పెరిగినాయా, పెరిగితే ఎంత మేర పెరిగినాయి మొత్తం అడుగుతాము. బ్రదర్ ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. నమస్తే అండి, నా పేరు బిఎల్ రాజు. మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం విఎల్ డైరీ ఫామ్ నుండి మాట్లాడుతున్నానండి. మన డైరీ ఫామ్లో ఏమైనా టాప్ క్వాలిటీ ముర్రా జాతి బన్నీ జాతి గేదెలు అయితే ఈ లోడ్ అయితే వచ్చిందండి. మన దగ్గర 15 గేదెల వరకు ఈ లోడ్ అయితే వచ్చిందండి కొత్తగానే. ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర అయితే బన్నీ జాతి ముర్రా జాతి గేదెలు అయితే ఉన్నాయండి. రోజుకి 12 నుంచి 16 లీటర్ల మిల్క్ కెపాసిటీ గల గేదెలు అయితే ఇప్పుడు ఈ లోడ్లో అయితే మనకు వచ్చేయండి. ధరలు ఎట్లున్నాయి బ్రదర్? తక్కువ అంటే ఎంత ఉన్నాయి, హైస్ట్ ఎంత వరకు ఉన్నాయి? మన దగ్గర తక్కువలో ధరలు అంటే 1 లక్ష రూపాయల కానీ స్టార్టింగ్ ఉన్నాయండి. 1,50,000 వరకు ధర అయితే ఉందండి. అంటే 90,000, 80,000? 90,000, 80,000 లేదండి. ఇంక ఈ నెల పెరుగుతుందండి రేటు. వచ్చిన ఈ సంక్రాంతి పోతే కూడా మరి ఇంత పెరిగే అవకాశం ఉందండి రేట్లు కూడా. ఒక్కొక్క గేదె మీద అంటే ఇప్పుడున్న గేదె కంటే గేదె మీద ఎంత పెరుగుతుంది బ్రదర్? అప్పుడు ఇప్పుడున్న గేదె 1 లక్ష రూపాయల గేదె ఉందనుకోండి ప్రెజెంట్, ఈ పండగ వెళ్ళిపోతే ఫిబ్రవరి నెల గట్ట వస్తే 10-15,000 పెరిగిపోతుంది ఒక్కొక్క గేదె మీద. 1 లక్ష రూపాయల గేదె 1,10,000, 1,15,000 అలా అమ్మిద్దండి. అదే 1,30,000 గేదె అయితే 1,40,000, 1,50,000 అలా అయిపోద్దండి. 10 నుంచి 20,000 పెరిగిపోద్దండి. గేదె మీద 10 నుంచి 20,000 పెరుగుతుంది. 20,000 పెరుగుద్దండి. సో ఈనికలు కూడా కొంచెం తక్కువనే వస్తాయి కదా? ఈనికలు కూడా గేదెలు కూడా మనకు తక్కువగా ఉంటాయండి. ఈనికి గేదెలు తయారులు తక్కువగా ఉంటాయండి. దాని వల్ల కూడా రేటు కూడా పెరుగుద్దండి. తర్వాత యాసవపాడి కూడా రెడీ సిద్ధం అవుతుంది కదండి, దానికోసం రేట్లు అయితే కొంచెం పెరుగుతాయండి. ఈ నెలలో ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కొనుక్కుంటే కనుక 1 నెల తర్వాత కొనుక్కునే దానికి ఇప్పుడు కొనుక్కునే దానికి గేదెకి ఒక్కొక్క గేదెకి 10 నుంచి 20,000 అయితే డిఫరెన్స్ అయితే ఉంటుందండి. అంటే ఇంకొక 10 రోజుల వరకు ఉంటాయి బ్రదర్ తగ్గి, లేకపోతే ఈ సంక్రాంతి లోపు కొనుక్కుంటే కనుక ఈ రేట్లు పడతాయండి. ఇక్కడ నుంచి మనకి కూడా గేదెలు టైట్ అయిపోతాయండి. మేము కొనేటప్పుడు కూడా గట్టి ధరలు పెట్టి కొనాల్సి వస్తుంటది. దానివల్ల ఏంటంటే 10 నుంచి 20,000 వరకు అదనంగా అయిపోద్దండి. ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే తక్కువగానే ఉన్నదండి. ఇంకా రేట్లు ఏం పెరగలేదు. ప్రెజెంట్ అయితే రేట్లు ఏం పెరగలేదు. ఓకే, ఈ గేదె గురించి చెప్పు బ్రో. ఇది ముర్రా జాతి గేదండి. మంచి హెవీ సైజ్ కలిగేదండి. చూడండి, హెవీ సైజ్ ఉంది గేదె అయితే. అట్టర్ చేయాలండి. దీనికి ఇంకో 10 రోజుల సమయం అయితే ఉందండి. 10 రోజుల సమయం అయితే ఉందండి. ఎక్స్పెక్టేషన్ ఎన్ని ఇవ్వచ్చు బ్రదర్? ఇది 16 లీటర్ల పాల కెపాసిటీ కలిగింది. 16 లీటర్ల కెపాసిటీ. 16 లీటర్లు పూటకి 8-8 అవుతుందండి. రోజు మొత్తమే 16 లీటర్లు అవుతుంది. చూడండి, దాని నడుం సైజు గట్రా చూడండి, మంచి హెవీ సైజు కలిగేదండి. 3 అయితే ఉంటుందా ఇప్పుడు? ఇంతే సెకండ్ లాక్టేషన్ అండి. సెకండ్ లాక్టేషన్ అండి. అన్ని కూడా 2 అయితే 3 అయితే మాత్రమే ఉంటాయి ఇక్కడ. మన దగ్గర ఎక్కువ శాతం 2 ఈతలు ఉంటాయండి. తప్పితే 3 ఈత ఉంటుందండి. ఎక్కువ శాతం 2 ఈతలు ఉంటాయండి. ఇది బన్నీ జాతి గేదండి. బన్నీ జాతి గేదండి. చూపించండి. బన్నీ బ్రీడ్ బఫెలో అనేసి చెప్తున్నారు. హెవీ సైజ్ ఉంది. ప్రెజెంట్ వీళ్ళ దగ్గర ఉన్న గేదెలన్నీ కూడా హెవీ సైజ్ ఉన్నాయి. చూపించండి, అట్టర్ చూపించండి. ఎన్ని రోజులు ఉంది బ్రదర్ దీనికి టైం? దీనికి టైం ఒక 6 రోజులు డెలివరీ అయితే అయిపోతుందండి. వారం రోజులు ఉంది. వారం రోజులు ఉందండి. ఎన్ని వచ్చు బ్రదర్? ఇది ఎక్స్పెక్టేషన్ ఇది రోజుకు 15 లీటర్లు అవుతుందండి. ఒక పూట 7, ఒక పూట 8 అలా పలికిద్దండి, పిండిద్దండి. ఇది అంటే మామూలుగా అయితే పాలు ఇవ్వడం గేదెలన్నీ అంటే ఉదయం 1 లీటర్ ఎక్కువ ఇస్తాయా, సాయంత్రం 1 లీటర్ తక్కువ ఇస్తాయా? ఉదయం 1 లీటర్ ఎక్కువ ఇస్తాయండి. ఒక హాఫ్ లీటర్ ఎక్కువ అవుతాయండి. ఒక హాఫ్ లీటర్ ఎక్కువ అవుతాయండి. సాయంత్రం కొంచెం తగ్గుతాయి. ఒక లీటర్ అలా తగ్గుతాయండి. అంటే టైమింగ్స్ మనం మెయింటైన్ చేస్తే కనుక 2 పూటలు ఒకేలా వస్తాయండి. మనం ఉదయం టైం 12 అవర్స్ గ్యాప్ లో తీయాలండి. ఓకే, రోజు డే మొత్తం 24 గంటలు అనుకుంటే 12 అవర్స్ మధ్యలో తీసుకోవాలండి. 2 కూడా. సో అట్లా మెయింటైన్ చేయాలి. ఈక్వల్ చేయొచ్చు, లేకపోతే కొంచెం తొందర పిండితే ఒక హాఫ్ లీటర్ తేడాలా ఉంటాయండి అంతే. మీరు ఇక్కడ ఎన్ని గంటలకు పాలు తీసుకుంటారు బ్రదర్ మామూలుగా? మేము ఉదయం 5 గంటలకే పాలు తీసేస్తామండి. మార్నింగ్ 5 గంటలకు. ఉదయం 5 గంటలకు తీసేస్తామండి. సాయంత్రం 4 గంటలకు. సాయంత్రం 5 గంటలకి తీస్తామండి. తీస్తారు. ఓకే. ఒక్కొక్కసారి టైం కుదరకపోతే ఒక అరగంట గంట అటు ఇటులో తీస్తామండి. అంటే మాక్సిమం ఈక్వల్ టైమ్ లో 12 అవర్స్ గ్యాప్ అయితే ఈక్వల్ గా ఇవ్వచ్చు పాలు. ఈక్వల్ గా ఇచ్చండి. ఓకే, నెక్స్ట్ ఇది చూసుకోవచ్చు. ఇది కూడా చాలా హెవీ సైజ్ ఉంది గేదె. ఈసారి చాలా హెవీ సైజ్ గేదెలు ఉన్నాయి. మంచి హెవీ సైజ్ గేదెలండి. లోడ్ అంతా కూడా మంచి గేదెలు వచ్చాయి. చూడండి, అట్టర్ గట్ట చూపించండి. 4 రొమ్ములు కూడా సమాంతరంగా ఉంటాయండి. దాని పాలనారాలు కూడా చూడండి. ఎన్ని వచ్చు బ్రదర్ దీని ఎక్స్పెక్టేషన్? ఇది 16 లీటర్ల పాల కెపాసిటీ కలిగింది. 8 అండి. తీసుకొచ్చి 8 లీటర్స్ కెపాసిటీ కలిగేది అనేసి చెప్తున్నారు. ఇది డెలివరీకి ఇంకా మరి ఒక 4-5 రోజుల్లో అయితే ఇది డెలివరీ అయిపోద్దండి. అప్రాక్సిమేట్ గా ఇప్పుడు చూసిన గేదెలు ఎంత పడవచ్చు బ్రదర్ రేట్లు? ఆ గేదె వచ్చేసి 1,50,000 చెప్తున్నామండి. మేము మాట్లాడుకోవచ్చు అండి. ఎక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడుకోవచ్చు. ఈ గేదె వచ్చేసి 1,30,000 చెప్తున్నామండి. ఈ గేదె వచ్చేసి 1,25,000 చెప్తున్నామండి. మాట్లాడుకోవచ్చు అండి. ఇది ఇక్కడ ఏది కూడా ఫిక్స్డ్ ధర ఏం కాదు. మనం వచ్చిన తర్వాత అయితే మాట్లాడుకోవచ్చు. ఓకే,
ఇప్పుడు ఈ నేటివ్ అయితే మీరు ఎన్ని పూట్ల పాలు తీసుకోమంటారు బ్రదర్? ఇక్కడ 3 పూటలు ఉండి పాలు చూసుకోవచ్చండి. ఇక్కడ ఎవరైనా రైతులు పాలు చూసుకునే రైతులు ఎవరైనా ఉంటే చూసుకోవచ్చండి. మన దగ్గర పాడిగేదలు తీసుకునే రైతులు 3 పూటలు ఉండి ఇక్కడే మనం రూమ్ అయ్యి ఏర్పాటు చేస్తాం, ఫుడ్ అకామిడేషన్ కూడా అన్ని దగ్గర చూసుకుంటాం. మనం వీళ్ళు ఉండి దగ్గరుండి వాళ్ళే లైవ్ మిల్కింగ్ చేసుకోవచ్చండి. 3 పూటలు కూడా వాళ్ళే ఉండి పిండుకోవచ్చండి. అన్ని విధాలుగా చూసి సెట్ చేసుకుని తీసుకెళ్ళొచ్చండి గేదెలు, ఎటువంటి ఇబ్బందులు ఉండవండి. ట్రాన్స్పోర్ట్ ఎట్లా బ్రదర్ ఇక్కడ కొంటే? మన దగ్గర ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే 5 గేదెలు పైన కొనుగోలు చేసిన రైతులకైతే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నామండి. ఇది ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఈ 4 ప్రాంతాలు ఎక్కడికైనా కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఒకవేళ లేదు 2 లేదా 3 గేదెలు కొనుక్కున్న రైతులకైతే డీజిల్ నిమిత్తం తీసుకుంటున్నామండి. వెహికల్ అయితే మేము ఏర్పాటు చేస్తున్నాం. డీజిల్ అంటే తక్కువనే పడుతుంది. హైదరాబాద్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ వరకు అంటే ఎంత పడుతుంది? హైదరాబాద్ వరకు ఒక 2 గేదెలు అనుకోండి, డీజిల్ నిమిత్తం తీసుకుంటామండి. 7,000 ఒక 7,000 అవుతుందండి. ఒక 7,000 6,000 అలా అవుతుందండి. దీని గురించి చెప్పు. చూడండి, ఇది ముర్రా జాతి గేదండి, మంచి హెవీ సైజ్ కలిగేదండి. చూడండి చూడండి, దాన్ని అట్టర్ గడ్డ చూడండి. ఇది కూడా 16 లీటర్ల పాల కెపాసిటీ కలిగేదండి. 8 అవుతుందండి. పూటకి 8 అవుతుంది. మంచి సైజు కలిగేది అయితే ఈ లోడ్లు అయితే మనకు వచ్చేయండి. అన్ని కూడా సైజు కలిగేదండి. తీసుకోవచ్చు. 88 లీటర్స్ కెపాసిటీ గల గేదె అనేసి చెప్తారు. సో బ్రదర్ ఇక్కడ ఉన్న గేదెలు అంటే ఇవి అయితే హెవీ సైజ్ ఉన్నాయి. ఒకవేళ మామూలు సైజ్ ఉన్న గేదెలు కూడా ఒక 5 అయితే పక్కగా నికరంగా 5 అయితే పక్కగా ఉంటాయండి. 5 లీటర్లకి అయితే తగ్గదండి. మన దగ్గర వచ్చే గేదెలన్నీ కూడా 5 లీటర్లకి కూడా తగ్గవండి. 5 పిండుతాయండి పూటకి. తక్కువలో తక్కువ అంటే తక్కువ గేదెలు 5 పిండుతాయండి. ఇక్కడ ఆంధ్ర సైడ్ అన్ని కూడా 8 లీటర్ల పాల కెపాసిటీ కలిగేదండి. ఇప్పుడు ఆంధ్ర సైడ్ ఉన్న గేదెలు మాక్సిమం పిండుతాయి 5 లీటర్లు పిండకాలి. అంటే ఈ బెల్ట్ మొత్తం తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ఇదంతా కూడా హర్యానా నుంచి వచ్చిన గేదెలేనండి. ఇవన్నీ కూడా హర్యానా నుంచి తీసుకొస్తాం. మేము 4 నెలలు 3 నెలలు సోటు మీద తీసుకొస్తామండి. ఇక్కడ లోకల్ రైతులకి ఇచ్చి ఫార్మింగ్ చేపిస్తామండి. ఈ లోకల్ రైతులు ఏంటంటే అది 3 నెలలు 4 నెలలు మన దగ్గర ఖరీదు తీసుకునే వాళ్ళు ఖరీదు తీసుకుంటారు, లేదా మన దగ్గర ఇంతని నెలకని ఇమ్మని తీసుకునే వాళ్ళు అలా తీసుకుంటారు. అవన్నీ అవి తయారైన తర్వాత మళ్ళీ మనం తీసుకొచ్చి షెడ్ లో గడేస్తాం, ఈ అమ్మకానికి పెడతాం. ఇదంతా కూడా హర్యానా, గుజరాత్ గేదెలేనండి. ఇప్పుడు లోకల్ బ్రీడ్ అంతా కూడా అంతరించిపోయింది సార్. ఇక్కడ లోకల్ బ్రీడ్ కూడా ఏమీ లేదు. ఇక్కడ మేపేది కూడా అన్ని కూడా హర్యానా, హర్యానా ముర్రా జాతి గేదెలే అన్ని కూడా. ఇక్కడ లోకల్ రైతు కూడా అవే మేపుతున్నారండి. లోకల్ బ్రీడ్ అంతా కూడా అంతరించిపోయింది. లోకల్ బ్రీడ్ ఏమీ లేదు సార్. ముర్రా జాతి గేదండి. ఇది రోజుకైతే 15 లీటర్ల పాల కెపాసిటీ కలిగేదండి. చూచండి, దీన్ని అట్టర్ చూచండి. దీనికి కూడా ఇంకా 10 రోజుల సమయం అయితే ఉందండి. సంఖ్య బాగా చేయాలి. ఒకటికి 7-8 పిండిద్దండి. ఇది ఎంత పడుతుంది బ్రదర్? ఇది వచ్చేసి 1,20,000 చెప్తున్నామండి. మేము 1,20,000 చెప్తున్నాం. ఇది ఈనిందండి. ఇది ప్రెజెంట్ అయితే జున్నుపాలెం ఉందండి. ఈయన 2 డేస్ అవుతుంది. వేటకి 2వ రోజు అండి. ప్రెజెంట్ అయితే ఇది 6 అవుతుందండి. ఇది 8 అయిపోద్దండి. ఇప్పుడు ప్రెజెంట్ జున్నుపాలెం ఉందండి. 6 పిండుతుంది. పూటకి 12 అవుతుంది. ఇప్పుడు 8 అవుతుందండి. ఇప్పుడు ఈయన 3 రోజులు అయింది అనుకోండి. ఎగ్జాంపుల్ 3 రోజులకు ఒక 4 లీటర్లు అంటే 4 లీటర్లు లేకపోతే 5 లీటర్లు ఇచ్చింది అనుకోండి. అది ఒక 10 రోజులకు ఒక లీటర్ పెరుగుతుందా? అంతే. 15 రోజులకి పూర్తిగా ఒళ్ళు ఆరుతుందండి. ఆ ఒళ్ళు ఆరుతులోకి దాని పాలు ఎన్ని అవుతాయో మొత్తం అప్పటికి కానీ తెలియదండి. 3-4 రోజులకి తెలియదండి. 3-4 రోజులు 5 లీటర్ ఇస్తే 1 లీటర్ పెరగొచ్చా? 1 లీటర్ మీద 2-3 లీటర్లు పెరుగుద్దండి. 2-3 లీటర్. ఫస్ట్ ఇది 2వ రోజు కూడా పాలు ఎక్కువ ఇవ్వండి. 2వ రోజు 3వ రోజు పాలు ఎక్కువ ఇవ్వవు. ఇది 10 రోజులు అయిన కాడి నుంచి 15 రోజుల లోపల పాలు పడిపోద్దండి. సో 15 రోజుల వరకు 15 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత పూర్తిగా వెళ్ళారుతుంది. అక్కడ నుంచి దానాలు గట్ట మనం ఇచ్చుకుంటాం కదండి. అప్పటిదాకా దానం గట్ట పెట్టాం కదా. అది పచ్చి గడుపు మీద ఉంటుంది కదా. దానికి దానాలు గట్ట ఏం పెట్టమండి. అది మనం దానాలు పెట్టాలంటే 15 రోజులు దాటాలండి. అక్కడి నుంచి మనం దానాలు ఇవ్వడం వల్ల పాల పడుతుందండి. అప్పుడు దాకా 4-5 ఇస్తుందండి. అక్కడి నుంచి 6-7-8 అలా అవుతుందండి పాలు. అది గేదె కెపాసిటీని బట్టి అన్ని అయిపోతాయని నేను చెప్పట్లేదు. కొన్ని గేదెలు అవుతాయండి, అన్ని గేదెలు అయిపోవు. అన్ని గేదెలు 16 లీటర్లు ఇచ్చేవు. క్వాలిటీ ఉంటది చెప్తారండి చెప్పేవాళ్ళు. ఏదో ప్రతి గేదె కూడా 16 లీటర్లు పిండిద్ది, గేదె 85 వస్తుందని గట్టా వీడియోలో చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. మన అట్ట ఏం చెప్పం, ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం. రైతులని అక్కడ లేని ధరలు వచ్చి మేము చెప్పం. ఇది 85 వస్తా అంటాడు ఒక వీడియోలోని. 85 ఎక్కడ ఇస్తాడో ఇవ్వడో, కానీ వాళ్ళు రప్పించినాక ఆ మాటలు చెప్తారు. అలాంటి ఉత్తుత్తి మాటలు చెప్పండి, ఉన్నదే చెప్తాం. ఆ గేదె ఎంత ధర అవుతుందో అంత ధర చెప్తాం. నచ్చితే వస్తారండి, నచ్చకపోతే లేదు. అంతే తప్ప లేని ధరలు మనం ఇక్కడ ఇవ్వలేని ధరలో ఇస్తామని చెప్పేసి మనం తప్పించి మనం ఏం చేయలేమండి. చాలా మంది అలా చెప్పి తప్పించే వాళ్ళు ఉన్నారండి ఇక్కడ. అంటే ఫస్ట్ తిప్పి వచ్చిన తర్వాత తక్కువ రేట్ చెప్తున్నారండి. వాళ్ళకి చెప్పేటప్పుడే తక్కువ రేట్ చెప్తున్నారు. 80,000కే గేదె ఉంది, 85,000కే గేదె ఉందని. ఆ గేదెలు అసలు ఆ రేట్లో గేదెలు అయితే మనం తీసుకురాము. అలాంటి గేదెలు నేను రైతులకు ఇచ్చినా పని ఫలించవు. మంచి సైజు గల గేదెలు, మంచి పాలు ఇచ్చే గేదెలు అయితేనే
మన షెడ్ లో ఉంటాయండి, హెవీ సైజ్ గల గేదెలు ఉంటాయి. సో చూసుకోవచ్చు వీరలవాడ డైరీ ఫామ్ దగ్గర గేదెలు అమ్మకానికి ఉన్నాయి. ప్రజెంట్ అయితే హెవీ సైజ్ గేదెలు ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది హెవీ సైజ్ ఉంది, అది హెవీ సైజ్ ఉంది, దాని పక్కన ఉన్న గేదె కూడా హెవీ సైజ్ ఉంది. కావాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసి చెక్ చేసుకునే రకాలు మీకు నచ్చిన తర్వాతనే కొనుగోలు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.